నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. చాలామంది 40-45 తర్వాత డయాబెటిక్స్ 10-15 ఏళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ డయాబెటిక్ ఆర్ షుగర్ డాక్టరు మీరు ఒకసారి కంటి పరీక్షకి వెళ్ళండి, లేదా నాకు రెటీనా టెస్ట్ కావాలి, ఒకసారి కంటి డాక్టర్ నుంచి రిపోర్ట్ కావాలంటారు. దీని అర్థం ఏంటంటే షుగర్ ఎలా అయితే బాడీని ఎఫెక్ట్ చేస్తుందో కన్ను కూడా ఒక భాగమే బాడీకి. సో దాంట్లో కూడా కంటిని పర్టికులర్లీ రెటీనాని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఐడియలీ షుగర్ మీ లెవెల్ కంట్రోల్లో ఉన్నా మీరు ప్రతి ఏడాది 6 నెలలకు ఖచ్చితంగా మందులు వేసుకుంటూ అన్ని టెస్టులు చేసుకుంటూ అంతా మీకు కరెక్ట్గా ఉన్నా కూడా ద డ్యూరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 10 ఏళ్ళు దాటిన ప్రతి డయాబెటిక్ ఖచ్చితంగా ఐ టెస్టింగ్ లేదా రెటీనా టెస్టింగ్ చేయించుకోవాలి, వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉన్నా లేకపోయినా. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒక బేస్ లైన్ అనేది లేదా ఒక బేసిక్ ఫస్ట్ ఎలా ఉందో కన్ను తెలుస్తుంది 10 ఏళ్ళు డయాబెటీస్ తర్వాత. ఎందుకంటే డయాబెటిక్ రెటినోపతి అనేది ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ రిలేటెడ్ టు షుగర్ లెవెల్. ఓకే, మీ షుగర్ లెవెల్ బాగా ఫ్లక్చుయేట్ అయితే అర్లీగా వస్తుంది, కానీ మీరు బాగా కంట్రోల్లో పెట్టుకుని మీ డాక్టర్ని రెగ్యులర్గా మందులు అవన్నీ చేంజ్ చేసుకుంటూ HbA1c నార్మల్గా ఉండి మీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కూడా అండర్ నార్మల్ లిమిట్స్ ఉంటే ఆఫ్టర్ టేకింగ్ మెడికేషన్ అప్పుడు కూడా 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా డ్యూరేషన్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని ఐడెంటిఫై చేసే పెద్ద ఫీచర్స్ అయితే ఏం లేవు పేషెంట్ పరంగా. బట్ 10 ఇయర్స్ డయాబెటిక్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు రెటినోపతి ఉందో లేదో చెక్ చేయండి అని చెప్పడం ఈజ్ యువర్ డ్యూటీ. అండ్ ఆల్సో మీ డాక్టర్ ఎవరైతే షుగర్ డాక్టర్ ఉన్నారో ఆయన గత 10 ఏళ్ళ నుంచి మీకు మందులు ఇస్తూ ఆయన తర్వాత చెప్తారు మీరు ఇలా వెళ్ళి చేయించుకోండి అని. ఓకే, సో ఇట్ ఈస్ బెస్ట్ 10 ఏళ్ళు ఉన్న డయాబెటిక్స్ ఎవరైనా సరే ఎంత కంట్రోల్లో ఉన్నా సరే షుగర్ ఖచ్చితంగా ఒకసారి మీ కంటి డాక్టర్ని విజిట్ చేసి ఈ రెటీనా టెస్టింగ్ చేసుకుని, ఇప్పుడు మేము ఫొటోస్ కూడా తీస్తున్నాం, ఫొటోస్ తీసుకుని అది ఫైల్ చేసి పెట్టుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏదైనా చేంజ్ వస్తే మనకు తెలుస్తుంది, ఓకే మనకి ఫస్ట్ డే ఇట్లుండింది 1 ఇయర్ తర్వాత ఇలా ఉంది అని. సో 1 ఇయర్కి ఒకసారి ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ బీయింగ్ డయాబెటిక్ యూ హ్యావ్ టు గెట్ యువర్ రెటీనా టెస్టింగ్ డన్. అంటే డయాబెటీస్ వచ్చి 10 ఏళ్ళు అయ్యాక ప్రతి మనిషి ఇయర్కి ఒకసారి రెటీనా టెస్ట్ చేసుకోవాలి. అప్పుడే డయాబెటిక్ రెటినోపతి ఉందో లేదో అనేది క్లియర్గా అర్థమవుతుంది.